దొరికాడు. మామూలుగా దొరకలేదు. నట్ట నడి రాత్రిలో అమిత్ షాతో మీటింగ్ పెట్టి పట్టపగలు నట్ట నడి వీధిలో పట్టుబడిపోయాడు. కానీ ఆ ఎల్లో మీడియా బాబుకిచ్చిన ఎలివేషన్స్ చూస్తే మామూలుగా లేవు. మోడీ చంద్రబాబుకు 20 సార్లు కాల్ చేశారట. అది కూడా ల్యాండ్ లైన్కి. చంద్రబాబు లిఫ్ట్ చేయలేదట. ఆ తరువాత అమిత్ షా 20 సార్లు కాల్ చేశారట మొబైల్ ఫోన్కి. చంద్రబాబు లిఫ్ట్ చేయలేదట. ఇక చేసేది లేక మోడీ అమిత్ షా ఢిల్లీ నుంచి బాబు కోసం ఓ ప్రతినిధుల బృందాన్ని పంపారట. అప్పుడు ఇక తప్పదులేని బాబు ఢిల్లీకి వెళ్ళారట. అప్పుడు అమిత్ షా ఎలాగైనా మీరు ఎన్డీఏని బలోపేతం చేయాలి అని చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేశారట. ఇదే కదా మనం ఎల్లో మీడియాలో చూసింది. ఇదే కదా మనం ఎల్లో మీడియాలో చదివింది. అసలు విషయం ఏంటంటే చంద్రబాబు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 25 సార్లు ట్రై చేశారట. మళ్ళీ చెబుతున్నా వినండి. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 సార్లు ట్రై చేశారట. ఇది నేను చెబుతున్న విషయం కాదు బాస్, బీజేపీ నాయకులే స్వయంగా వెల్లడించిన వాస్తవం. అసలు చంద్రబాబు ఎందుకు బీజేపీ వెంట పడుతున్నాడు? పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు? ఏ కండిషన్స్ పెట్టినా ఓకే అని ఎందుకు అంటున్నాడు? పవన్ కళ్యాణ్ పక్కనున్నా ఎందుకు బీజేపీ లేదని భయపడుతున్నాడు? పదే పదే బీజేపీ పెద్దల చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నాడు? సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా ఎందుకు కమలం వెంట పడుతున్నాడు? ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత అక్కడేం జరిగిందో చెప్పకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? 74 ఏళ్ల చంద్రబాబు గుండెపై ఒట్టు. ఆయన ఎందుకో భయపడుతున్నాడు. ఆ భయమే ఢిల్లీలో అభయం కోసం పరుగులు పెట్టేలా చేస్తోంది. దేశ దిమ్మరిలా హస్తిన చుట్టూ తిరిగేలా చేస్తోంది. బాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతుంటే ఆయన చుట్టూ ఓ 10 ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం 25 సార్లు రిక్వెస్ట్ చేశావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 2, మోడీ అమిత్ షా ప్రసన్నం కోసం హస్తిన చుట్టూ ఈ ప్రదక్షిణలెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 3, ఏపీలో నీకు నిజంగా అంత సీనుంటే ఈ అక్రమ పొత్తుల అవసరాలెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 4, అమిత్ షా గడ్డం కాళ్ళు పట్టుకున్నా ఇప్పటి వరకు పొత్తుపై హామీ రాలేదెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 5, నువ్వు రిటర్న్ అయిన వెంటనే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పవన్ను ఢిల్లీకి పంపుతున్నావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 6, అడుక్కొని మరి హస్తనకు వెళ్ళి వాళ్లే పిలిచినట్టు ఎల్లో మీడియాలో ఈ ఎలివేషన్స్ ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 7, సొంత పార్టీ నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్న బీజేపీతో పొత్తుకు ఈ తహతహ ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 8, నాడు దేశం కోసం రాహుల్తో చేయి కలిపి నేడు మోడీ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 9, నీ రాజకీయ అవసరానికి ఒక్క బీజేపీతో ఎన్నిసార్లు కలుస్తావు, ఎన్నిసార్లు విడిపోతావు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. క్వశ్చన్ నెంబర్ 10, నాడు చక్రం తిప్పానని చెప్పి నేడు చక్రాలు కట్టుకుని ఢిల్లీలో తిరుగుతున్నావెందుకు? దేశదిమ్మరి, ఆన్సర్ చెప్పు మరి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.